అటవీ శాఖ సిబ్బంది మానవత్వం చాటుకున్నారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ పరిధిలోని శ్రీశైలం కాలినడక బాటలో అటవీ శాఖ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. ఆపదలో ఉన్న ఓ భక్తుడిని సకాలంలో ఆదుకొని ప్రాణదాతలుగా నిలిచారు. అనంతరం జిల్లాకు చెందిన రమేష్ అనే భక్తుడు శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం కాలినడకన బయలుదేరారు. అయితే దట్టమైన అటవీ ప్రాంతంలోని భీముని కొలను సమీపానికి చేరుకోగానే రమేష్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరసంతో నడవలేని స్థితిలో అక్కడే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో గస్తీ నిర్వహిస్తున్న అటవీ శాఖ బృందం రమేష్ ను గమనించింది. పరిస్థితి విషమంగా ఉండడంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా వారు స్పందించారు. వాహనాలు వెళ్లే అవకాశం లేని ఆ కఠిన మార్గంలో సుమారు 5 కిలోమీటర్ల మేర భక్తుడిని తమ భుజాలపై మోసుకుంటూ కైలాస ద్వారం వరకు తీసుకొచ్చారు. కైలాస ద్వారం వద్ద సిబ్బంది అతనికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న భక్తుడిని గుండెలకు హత్తుకొని కాపాడిన ఫారెస్ట్ సిబ్బందిపై భక్తులు, స్థానికులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ చెక్పోస్ట్ దగ్గర తనిఖీలు చేపట్టారు. కారులో వెళ్తున్న వ్యక్తి నుంచి 6 లక్షల రూపాయలు సీజ్ చేశారు. మేకలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నానని బాధితుడు తెలిపాడు. ఎన్నికల కోడ్ దృష్ట్యా నగదు సీజ్ చేశారు అధికారులు. ఖానాపూర్ మున్సిపల్ ఎన్నికల నియమావళి సందర్భంగా మేము బస్కాపూర్ ఖానాపూర్ చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు నెల్లూరు నుంచి నిర్మల్ కనకాపూర్కు మేకలు కొనుగోలు చేస్తామని అఖిల్ అనే వ్యక్తి దగ్గర వెహికల్ దగ్గర ఒక 6 లక్షల డబ్బులు దొరికినవి అవన్నీ ఎలాంటి మేము అడిగినాము. ఎలాంటి ప్రూఫ్స్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చూపట్లేదు, ఉన్నాయన్నారు కానీ అది చూపట్లేదు. అందుకోసము మేము మా టీంలో ఇవి ప్రూఫ్ అయ్యేంత వరకు సీజ్ చేయడం జరుగుతుందని తెలుపుతున్నాం.